ఫ్రెండ్స్, వెల్కమ్ టు పావనీస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో ఎంతో రుచికరంగా ఉండేటువంటి పైన క్రిస్పీగా అలాగే లోపల జ్యూసీగా ఉండేటువంటి ఒక స్వీట్ రెసిపీని తయారు చేసుకుందాం. దీనిని హెల్దీగా గోధుమ పిండితో అలాగే బెల్లంతో తయారు చేసుకోవచ్చు. ఇక్కడ నేను మైదాని యాడ్ చేస్తున్నాను, మీరు కావాలంటే గోధుమ పిండిని యూస్ చేసుకోవచ్చు. ఇది పైన క్రిస్పీగా ఉండడమే కాకుండా లోపల వరకు చాలా జ్యూసీగా ఉంటుంది, తినడానికి చాలా టేస్టీగా ఉంటుంది. దీన్ని తయారు చేసుకోవడానికి ముందుగా ఒక బౌల్లోకి 1 కప్పు మైదాని తీసుకోండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ సాల్ట్ అలాగే 1 టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకొని ఈ నెయ్యి పిండికి బాగా పట్టే విధంగా కలుపుకోవాలి. మీరు నెయ్యి ప్లేస్లో కాచినటువంటి ఆయిల్ని కూడా వేసుకోవచ్చు, లేదా బటర్ని కూడా ఇందులోకి యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఈ విధంగా బాగా కలిపేసుకున్న తర్వాత ఇందులోకి తగినంత నీళ్ళని పోసుకొని చపాతీ పిండిలాగా కలుపుకోవాలి. ఈ విధంగా చపాతీ పిండి ముద్దలాగా తయారు చేసుకున్న తర్వాత దీన్ని 10 నిమిషాల పాటు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు స్టవ్ పై మరొక ప్యాన్ పెట్టుకొని ఇందులోకి 1 కప్పు షుగర్ అలాగే 1 కప్ వాటర్ని యాడ్ చేసుకోవాలి. మీరు షుగర్ ప్లేస్లో బెల్లాన్ని కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని ఒక తీగ పాకం వచ్చేంత వరకు బాగా కలుపుకుంటూ మరిగించుకోవాలి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అలాగే కాస్తంత కుంకుమ పువ్వుని యాడ్ చేసుకోండి. కుంకుమ పువ్వు కేవలం ఆప్షనల్ మాత్రమే, లేకపోయినా ఫుడ్ కలర్ని కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీన్ని పక్కన పెట్టేసుకోవాలి. మనకి పిండి కూడా చక్కగా నానిపోయి ఉంటుంది. ఇప్పుడు 10 మినిట్స్ తర్వాత ఈ పిండిని చిన్న చిన్న ముద్దలుగా డివైడ్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని పూరీల్లాగా ప్రెస్ చేసుకోవాలి. దీన్ని మరీ మందంగా కాకుండా మరీ పలుచగా కాకుండా మీడియంగా ప్రెస్ చేసుకోవాలి. ఈ విధంగా ప్రెస్ చేసుకున్న తర్వాత చాక్తో వీటి మధ్యలోకి ఈ విధంగా గీతల్ని పెట్టుకోవాలి. ఇలా కట్ చేసినట్లు పెట్టుకున్నట్లయితే మనం తయారు చేసినటువంటి ఈ స్వీట్ అనేది లేయర్స్గా వస్తుంది. ఇప్పుడు ఈ చివరి నుంచి దీనిపైన మడుచుకుంటూ దగ్గరికి చేర్చాలి. ఈ విధంగా అంతా కూడా దగ్గరగా వచ్చిన తర్వాత దీన్ని చేతిలోకి తీసుకొని ఫోల్డ్ చేసుకుంటూ మర్చుకోవాలి. ఇలా టర్న్ చేసుకొని ఈ విధంగా మడిచి దీనికి అంటించాలి. మీరు కావాలంటే ఇక్కడ కాస్తంత వాటర్ని వేసుకొని అంటించుకోవచ్చు. ఇప్పుడు దీన్ని లైట్గా ప్రెస్ చేసుకోవాలి. ఇదే విధంగా అన్ని ముద్దల్ని కూడా తయారు చేసుకోవాలి. ఇప్పుడు వీటిని డీప్ ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రైని ఆయిల్ని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత వీటన్నిటిని ఇందులోకి వేసుకొని కదిలించకుండా అలాగే పైన తేలేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఒక్కసారి కనుక పైన తేలిన తర్వాత నెమ్మదిగా టర్న్ చేసుకుంటూ గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారేంత వరకు ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ బ్రౌన్ రంగులోకి మారిన తర్వాత వీటిని బయటికి తీసుకొని మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్నటువంటి షుగర్ సిరప్లోకి యాడ్ చేసుకోండి. ఇలా అన్నిటిని కూడా వేసుకుని ఒక 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. 10 నిమిషాల తర్వాత మళ్ళీ టర్న్ చేసుకొని మరొక 10 నిమిషాల పాటు అలాగే ఉంచాలి. ఇలా ఉంచినట్లయితే చక్కెర పాకం అనేది లోపల వరకు వెళ్ళి ఈ స్వీట్ అనేది చాలా జ్యూసీగా ఉంటుంది, అలాగే పైన క్రిస్పీగా చాలా బాగుంటుంది. మీకు కనుక ఈ రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. మీరు కనుక స్వీట్ లవర్స్ అయితే మన ఛానల్లో చాలా రకాల స్వీట్స్ ఉన్నాయి, అందుకోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని ట్రై చేయండి.